వెల్కమ్ టు NS5 న్యూస్. సికింద్రాబాద్ నామలగుండు బిఎన్ఆర్ గార్డెన్లో బాతూర్ విద్యాలయ హైస్కూల్ ప్రిన్సిపల్ ఆర్ రాజేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, డివై ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్ చిరంజీవి, ప్రెసిడెంట్ ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎస్ గోపాలాచారి, కార్పొరేటర్లు శ్యామల హేమ, కంది శైలజ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి భగవతి విశేష ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లతోటి వాళ్ళని సన్మానిస్తున్నారు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Now Sanjit Naidu Sanjit and G మర్చిపోయాడు. రామారావు గారికి తీసుకో. ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయురాలు ఎమ్మెల్సీ వాణిదేవి గారు ముఖ్య అతిథిగా, మరి మిగతా పెద్దలందరూ కూడా స్థానిక కార్పొరేటర్లు శైలయ్య గారు, హేమ గారు, మరి మిగతా పెద్దలందరూ కూడా అతిథులుగా ఈ కార్యక్రమం హాజరై మరి కార్యక్రమాల్లో పాల్గొన్న నా క్రీడాకారులకు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మరి కల్చర్ ప్రోగ్రాం పాల్గొన్న ఈవెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా మాతృ విద్యాలయం అన్నది ఈరోజు ఈ ప్రాంతంలో ఒక విశిష్టత ఉన్నది. ఏ ప్రోగ్రాం ఉన్నా మరి కోవిడ్లో పిల్లలకు అందరికీ ట్యాబ్లెట్స్ ఇవ్వటము, ఆసుపత్రికి పంపటము, అదేవిధంగా మళ్ళీ రీఓపెనింగ్ తర్వాత కూడా వాళ్ళందరికీ మాస్టర్ చెక్ చేయించడము, మధ్యన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి టెక్స్ట్ బుక్ ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా అయితే పాఠ్యపుస్తకాలు పంచుతున్నారో వీళ్ళు కూడా ఒక స్పాన్సర్ తీసేసుకొని పాఠ్యపుస్తకాలు ఇవ్వటము, ఆరోగ్య రకంగా మరి మెడిసిన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మా ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ కూడా, ప్రైవేట్ హై స్కూల్ అయినప్పటికీ కూడా ఒక ఉన్నత ఆశయంతో మానవత్వ విలువలతోటి ఈ పాఠశాల మరి హై స్కూల్ లాభాపేక్ష లేకుండా పనిచేస్తుంది. తల్లిదండ్రులు కానీ, స్పాన్సర్స్ కానీ మరి పాఠశాల అభివృద్ధి కొరకు నిత్యం సహకరిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మాతృ విద్యాలయ 11వ వార్షికోత్సవ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుతున్న నేపథ్యంలో ప్రసాద్ గారికి, రాజ్యలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కూలు మరి హై స్కూలు మరింత ఉన్నత ప్రమాణంతో ముందుకెళ్ళి జంట నగరాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాం.